మనం చేసే ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు కొంతమంది చేయాలనుకున్నది చేయలేము అని చెప్పి సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారక్క? సక్సెస్ అనేది మనం డిసైడ్ చేసేది కాదు. మనం బాగా చదివాము అయినా మార్కులు ఎందుకు రాలేదు అని అడగడానికి ఒక హక్కు ఉంటుంది చదువుకుని రాస్తే. మనం చేసేది చదివి రాసేది కాదు. మనకు వచ్చే పని మనం ఎలా చేస్తున్నామో అది ముందు పని రావాలి కదా. లైఫ్ లో ఏది పర్మనెంట్ కాదు. చాలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా సక్సెస్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అది ఇంకా హోప్తోనే ఉంటారు కదా చాలా వరకు. మనం ఎప్పుడు మనకంటే బెటర్ లైఫ్ చూసుకుంటాం. వాళ్ళు ఎంత అసలు తప్పు మనం విన్నామంటే అసలు చూడాలి ఎంత అంటే వాళ్ళకంటే మనం ఎంత బెటర్ లైఫ్ లో ఉన్నాము. మన ఆర్టిస్టులు కూడా ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలని రారు ఇండస్ట్రీకి. అందరూ హీరో అవుదాం హీరోయిన్ అవుదామనే వస్తారు, ఒక డైరెక్టర్ అవుదామని వస్తారు. కానీ ఇది లేకుండా చక్కగా ఎంతమంది జూనియర్స్ని చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. వాళ్ళు కనిపిస్తారో ఎంతసేపు కనిపిస్తారో కూడా తెలియదు స్క్రీన్లో. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ నీట్గా రెడీ అవుతారు, బ్రేక్ అవగానే మళ్ళీ ముఖం తీసుకుని జడేసుకుని పువ్వులు పెట్టుకొని ఆ చీరలు కట్టుకుని మళ్ళీ నీట్గా నుంచు. నాకు ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అంటే మనం ఎందుకు చేయకూడదు, మనం ఫ్రంట్లో ఉన్నాం. ఆ ఇన్స్పిరేషన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనం సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇంక వదిలేయడం. కోట్ల మంది ఉన్నారు, అందరూ శ్రీదేవులు ఐశ్వర్యరాయలు వాళ్ళు అయిపోం కదా, ఎవరో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. సో ఆ ఒక్కళ్ళు అలాంటి ప్లేస్ మనకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. కొంతమందికి 1 day పడుతుంది, కొంతమందికి 1 year పడుతుంది, కొంతమందికి 10 years పడుతుంది. నాకు ఈ అఖిలాండేశ్వరి పేరు రావడానికి 20 years పట్టింది. 20 years? 20 years